తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బిఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న 18 ఏళ్ల తులసిరెడ్డి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలి పనులు చేసుకునే పేద కుటుంబానికి చెందిన తులసిరెడ్డి ఉన్నత చదువుల కోసం తిరుపతికి వచ్చాడు. అయితే కాలేజీలో చదవడం ఇష్టం లేక తాను కట్టిన ఫీజును తిరిగివ్వాలని యాజమాన్యాన్ని కోరగా వారు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తులసిరెడ్డి ఆత్మహత్యకు ముందు ఇన్స్టాగ్రామ్ లో టుడే మై లాస్ట్ డే అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని రుయా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు. కాలేజీ యాజమాన్యం తీరుపై మృతుడి బంధువులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాలేజీ మరియు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, 18 ఏళ్ల తులసిరెడ్డి ఒక హాస్టల్ గదిలో అంటే తనకు చదవడం ఇష్టం లేదు, నేను కట్టిన ఫీజు నాకు తిరిగి ఇవ్వాలి అంటూ కూడా బిఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న ఈ 18 ఏళ్ల తులసిరెడ్డి ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? అసలు తను చదవడానికి ఇష్టం లేదు అని అన్నప్పుడు మరి ఎందుకు కాలేజ్లో జాయిన్ అయ్యారు? ఎందుకంటే ఆ కుటుంబ సభ్యుల బలవంతంగా ఈ ఘటన అనేది చోటు చేసుకుంది అని అనుకోవచ్చా? కలవలేదు సార్, ఆయన ప్రిన్సిపల్ ని కలవలేదు. ఫ్రెండ్స్ అడిగితే వదిలేరు. 5 గంటలకు స్టడీ అవర్కి రావట్లేదా అంటే రూమ్ లో ఉన్నాడు అబ్బాయి. ఫ్రెండ్స్ పిలిచారు, లేదు నేను ప్రిన్సిపల్ ని కలిసి నేను పర్మిషన్ తీసుకుని నేను జర్నీ చేసి వచ్చాను, రేపటి నుండి అటెండ్ అవుతాను అన్నాడు. నేరుగా ప్రిన్సిపల్ సరే నువ్వు పర్మిషన్ తీసుకో అని చెప్పారు. స్టడీ అవర్ అంతా అయిన తర్వాత 9:30కు మేము వెళ్ళినప్పుడు పిల్లలు తలుపు తప్పితే తీయలేదు. మనం ఇమీడియట్ గా చూసి అబ్బాయిని చేసుకుని వెళ్ళడం జరిగింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలి, మీ బాధ వ్యక్తం చేయాలి. దౌర్జన్యం పోతామంటే మన పోలీసులు అంటారు. ఇంత 5 నిమిషాలు మేమేమైనా మాట్లాడాలి? ఎవరు అడిగారు. అసలు స్టూడెంట్ ఆత్మహత్యకు గల కారణాలేంటి, ఏం జరిగింది, దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అటు బిఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న 18 ఏళ్ల తులసిరెడ్డి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు ఏం జరిగింది? రేఖ, చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలానికి సంబంధించిన తులసిరెడ్డి తిరుపతిలోని ఎస్పీ డిఫెన్స్ అకాడమీ అదేవిధంగా బిఎస్ఆర్ కాలేజీలో చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ అడ్మిట్ అయ్యాడు. ఫీజు కూడా 2.5 లక్షల పైగా చెల్లించిన నేపథ్యం. అయితే తనకు చాలా ఇక్కడ ఇబ్బందిగా ఉంది, తాను ఇక్కడ కాలేజీలో చదవలేనంటూ తల్లిదండ్రుల వద్ద పలుమార్లు చెప్పాడు. దీంతో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చి తాము కట్టిన ఫీజు మొత్తం 2 లక్షల మేర ఫీజు కట్టామో దాన్ని వెనక్కి రిటర్న్ చేయాలంటూ కోరితే అబ్బాయి వారు ఏదైతే యాజమాన్యం పూర్తి స్థాయిలో తిరస్కరించడమే కాకుండా మీరు అదనంగా మీరు బయటకు వెళ్తే ఏదైతే కాలేజ్ ఫీజుకు సంబంధించి మరో 1 లక్ష రూపాయలు కూడా కట్టాల్సి ఉంటుంది, తాము 3 సంవత్సరాల పాటు ఫీజు నష్టపోతామంటూ కూడా బెదిరించడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు తల్లిదండ్రులకు యాజమాన్యానికి చెప్పుకోలేని తులసిరెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో ఇదే లాస్ట్ డే అంటూ ఒక మెసేజ్ పెట్టి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అంటే ఆత్మహత్య చేసుకున్న యువకుడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స ఏదైతే కాలేజీలోనే అతను మరణించినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో అటు బంధువులు ఉదయం నుంచి అటు కాలేజీ వద్ద తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మొత్తం మీద చూస్తే ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు
యాజమాన్యము అటు విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సయోధ్య కుదుర్చడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వారి మీద హత్యాయత్నం కేసు పెట్టలేదంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆరోపణ చేస్తున్నాయి. దీంతో పాటు ఏదైతే కాలేజీ యాజమాన్యం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే కళాశాలను మూసివేసి యాజమాన్యం మీద అత్యాచారం కేసు పెట్టాలంటూ కూడా విద్యార్థి సంఘాలతో పాటు ఏదైతే మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యం, మరోవైపు విద్యార్థి సంఘాలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో కొన్ని రాజకీయ పార్టీల నేతలు అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులు విద్యార్థి ఏదైతే కళాశాల యాజమాన్యం మధ్య రాజీ కుదుర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. రేఖ. ఎస్ దామోదర్, అయితే ఆ విద్యార్థి తులసిరెడ్డికి చదవడం ఇష్టం లేక మళ్ళీ ఫీజు తిరిగి అడుగుతున్నాడు అని చెబుతున్నారు. సో దానికి సంబంధించి వాళ్ళు ఇవ్వని నేపథ్యంలో ఇదంగా జరిగింది. అసలు డిగ్రీ కాలేజ్లో తను ఎప్పుడు జాయిన్ అయ్యారు, అంటే జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి ఈ డెసిషన్ తీసుకున్నారు, అంటే తనకు చదవడం ఇష్టం లేదు అని ఎందుకు మళ్ళీ ఆ విధంగా వెళ్ళి అడగడం జరిగింది? అంటే చదువు మీద తనకి ఇంట్రెస్ట్ లేదా? రేఖ, సమీపంలోనే వెదురుకుప్పం మండలం ఉంటుంది. అంటే కేవలం అప్ అండ్ డౌన్ చేసే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కుటుంబానికి చాలా భారంగా ఉంటుంది. హాస్టల్ ఫీజుతో పాటు రెగ్యులర్ ఫీజు కట్టడం మిగతా కాలేజీల కంటే ఇక్కడ ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ నేపథ్యం కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. వారు వ్యవసాయ కూలీలు, వారి తల్లిదండ్రులు ఇద్దరు తులసిరెడ్డి కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో తన కుటుంబం భారం భరించలేదని కూడా ఆలోచించాడు. దీనికి తోడు కళాశాలలో కూడా పెద్దగా చదువు చెప్పడం లేదంటూ కూడా అతను పలుమార్లు తన మిత్రుల వద్ద చెప్పడము, దీంతో పాటు తాను ఇంటి నుంచి వేరే ప్రభుత్వ కళాశాలలో చేరి ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తానంటూ కూడా చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుటుంబానికి ఆర్థికంగా భారం కాకూడదన్న నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకోసమే తన టీసీ ఇచ్చి తాను కట్టిన ఫీజు వెనక్కి ఇవ్వాలంటూ కూడా పలుమార్లు ప్రిన్సిపాల్ ను కోరారు. నిన్న కూడా అదే విషయాన్ని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి తాను కట్టిన ఫీజు తనకు వెనక్కిస్తే తాను వేరే కళాశాలలో చేరి చదువుకుంటానని కూడా చెప్పినట్లు సమాచారము. గతంలో ఎవరైతే కొంతమంది బంధువులు, అదేవిధంగా కాలేజీకి సంబంధించి ఎవరైతే పబ్లిసిటీ పిఆర్ఓల ద్వారా అతను ఈ కాలేజీలో చేరాడు, కానీ అనుకున్నంత విధంగా చదువు చెప్పడం లేదన్న కారణంతో పాటు కుటుంబానికి భారం కాకూడదనే కారణంతోనే అతను ఈ నిర్ణయానికి వచ్చినట్లు. కానీ ఏదైతే ఫీజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వమో, వచ్చే 2 సంవత్సరాల ఫీజులు కూడా మీరు చెల్లించి బయటకు వెళ్లాలంటూ కూడా చెప్పిన కారణంతో ఇది కుటుంబానికి మరింత భారంగా మారుతుందని భావించి అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అటు తిరుపతిలోని బిఎస్ఆర్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్న 18 ఏళ్ల తులసిరెడ్డి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిరుపేద కుటుంబము, డిగ్రీ చదివే విద్యార్థి, ఇక ఆర్థిక భారం తన కుటుంబం భరించలేదు. ఇక నేను ఇంతటితో చదువు ఆపేద్దాము అనుకుని తను డెసిషన్ తీసుకొని ఏదైనా గవర్నమెంట్ కాలేజ్లో తను చేరాలి అని అనుకున్నాడు. సో ఈ నేపథ్యంలోనే తిరిగి కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపాల్ని నేను కట్టిన ఫీజు నాకు తిరిగి ఇవ్వాలి, ఆర్థిక పరిస్థితులు బాగా లేవు అంటూ కూడా రిక్వెస్ట్ చేసిన సందర్భంలో వారు ఒప్పుకోలేదు. ఇంకా 3 సంవత్సరాలు కూడా మీరు ఫీజు చెల్లించాల్సిన పరిస్థితులు ఉంటాయి అంటూ కూడా వారు డిమాండ్ చేసిన నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.